నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటువంటి పరిస్థితులలో ఇవన్నీ ఉన్నాయి కదా అని ఆలోచన చేసి 800 లెవెల్లో రోజుకు 3 టీఎంసీ రాయలసీమకు లిఫ్ట్ చేసే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కంప్లీట్ కి వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి మరొక పక్కన తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని మాట్లాడేవాను. నీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఎవరినైనా ప్రశ్నిస్తాను, ఎవరైనా నిలదీస్తానని మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు నీతో పాటి. మీరిద్దరు అలయన్స్. ఇంత జరుగుతున్నా ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని అసత్యమైనటువంటి మాటలు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. మరి ఇంకొక మాట మాట్లాడుతూ రేవంత్ గారు, నేను అనేకమైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేశాను చెప్తే 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది ఒకటే మచ్చుకు చెప్పారు. ఇంకా ఏ రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడో మాకైతే భయాందోళనగా ఉంది. కేవలం నీ యొక్క కేసులకు భయపడే తాకట్టు పెట్టామేమో అనిపిస్తూ ఉంది. ఎవరన్నా అటువంటి ప్రయోజనాలు తాకట్టు పెడతారని ఈరోజు నీ చేత్తో స్వయంగా నువ్వే మరణ శాసనం రాసావు కదా రాయలసీమకి. క్షమాపణ చెప్పాల్సినటువంటి క్షమాపణ కాదు, నువ్వు రాజకీయ నుంచి వైదొలగాల. లేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు, రాయలసీమ ప్రాంతం మీద విద్వేషం ఉన్నప్పుడు చెప్పు, మా దారి మేము చూసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం. హైకోర్టు ఇస్తే హైకోర్టు వద్దంటివి, లా యూనివర్సిటీ వస్తే నిర్దాక్షిణ్యంగా తరలిస్తేవి. ఇంత ద్వేషం పెట్టుకుని ఒక ప్రాంతం పైన అన్యాయం కాదా ఇది? ఒక పక్కన పాలమూరుకు సంబంధించినటువంటి జిల్లాలలో కరువు గురించి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మాట్లాడుతుంటే, నువ్వు రాయలసీమ గురించి ఇటువంటి అవసరాలు ఉన్నాయి, మా ప్రయోజనాలు ఇవి అని చెప్పి మాట్లాడేటువంటి నాలెడ్జ్ నీకు లేకపోతే ఎలా? ఎందుకంటే ఆ ప్రాంతంలో బతికిన వాళ్ళం, కరువును చూసినటువంటి వాళ్ళం, గెంజి కరువులు చూసినటువంటి వాళ్ళం, నీటి కోసం కటకట అని చెప్పి మంచినీళ్ళ కోసం చేయిజాచి అనుకున్నటువంటి వాళ్ళం. అక్కడ మాకు తెలుస్తుంది ఆ నీళ్ళ కష్టం ఏంటో. ఆ నీళ్ళ కష్టం నుంచి ఎలా బయటపడాలని దారి చూపించినారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా అది ఉపయోగకరము అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తే, బలవంత పెట్టి నీకున్నటువంటి ఫ్రెండ్షిప్, నీకున్నటువంటి లావాదేవీలో, లేకపోతే నీ చేతిలో చంద్రబాబు నాయుడు గారు చిక్కుకొని ఉన్నారు ఓటుకు నోటు కేసులో అని చెప్పి భయపడో ఏది భయపడించుకున్నారో తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సమంజసమా అని చెప్పి అడుగుతున్నాను. ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ వ్యక్తి ఆ ప్రాంతం గురించి చూసుకోవాలి. ఎస్, రేవంత్ రెడ్డి గారిని తప్పులు పడు, ఆయన ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తానని మాట్లాడాడు. నువ్వెందుకు తాకట్టు పెట్టావు? ఇదే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజున నా ప్రాంతం కోసం ఏమైనా చేసుకోవాలి అని చెప్పి రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల లేక రాష్ట్రంలో ఏదో ఏదో జరిగిపోతుంది, జగన్మోహన్ గారు ఏదో తప్పు చేశారని చెప్పి ఎంతసేపు ఆ భ్రమలో సృష్టించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నటువంటిది మీరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని మాట్లాడుతూ, ఎవరు విధ్వంసం చేసింది? విధ్వంసం కాదు, నిర్దాక్షిణంగా హత్య చేయబడ్డావు. హత్య చేసావు, రాయలసీమని చంపేస్తున్నావు, చంపేశావు. చాలా బాధాకరం అండి ఇది. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఆ ప్రాంత కరువుతో సంబంధించిన, ఆ ప్రాంతం సెంటిమెంట్కి సంబంధించిన, ఆ ప్రాంత బతుకుతెరువుకు సంబంధించినటువంటి దాన్ని ఎందుకు కడుపు కొట్టావు? చిన్న దాన్ని కూడా కాంప్రమైజ్ గారు రాష్ట్రాలకు సంబంధించిన వాటిలలో నువ్వు ఏకంగా ఇరిగేషన్ ప్రాజెక్టు తాకట్టు పెట్టావనంటే ఎవరికి చెప్పాలి? శ్రీశైలం ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోవాలంటే 881 అడుగు ఉంటేనే అని చెప్పి ఇంతకుముందు రిపీట్ చేస్తా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పోతిరెడ్డిపాడు ఫుల్ లెవెల్ ఉంటేనే, కానీ 800 అడుగులకు మించి రానియకుండా 800 అడుగుల వరకు నెలలోనే ఒకవేళ శ్రీశైలం ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఎప్పుడైతే పైనుంచి ఆగిపోతాయో వెంటనే నువ్వు దాన్ని ఖాళీ చేస్తున్నారు. ఏ రకంగా మా ప్రయోజనాలు కాపాడబడతాయి మేము కింది నుంచి తీసుకోకపోతే? నువ్వు శ్రీశైలం కన్నా ముందు నెట్టెం సాగర్, కోయల్ సాగర్ ఇవన్నీ నెట్టెంపాడు నీకు జరుగుతున్నాయి కదా. నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా లాంటి ప్రాజెక్టులన్నీ నువ్వు చేసుకుంటున్నావు కదా. పాలమూరు రంగారెడ్డి చేసుకో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగని. ఎందుకు ఒక దాని ప్రాంతాన్ని అడ్డుకుంటారు?
అందుకనే కదా అన్ని ప్రాంతాలు బాగుండాలన్న గొప్ప ఆలోచనతోనే కదా పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు అంత కష్టపడింది రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ కష్టపడలేదు. ఆయన హయాంలోనే పోలవరం షేప్కి వచ్చింది. నువ్వు ఒకటి నిర్మించాల్సిన చోట ఒకటి నిర్మించి పోలవరాన్ని దాన్ని నాశనం. కొండగట్టు ఆంజనేయ క్షేత్రం అభివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ, టిటిడి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరూ సహకారం కావాలి. మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలకు మరణ శాసనం రాసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తా ఉంది. అసలు ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు 600 కిలోమీటర్ల గోదావరి, 300 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటేనే 60 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇవాళ గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79% ఉంటే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15%. కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 69% ఉంటే మనకు దక్కింది 34%. కానీ వాస్తవ వినియోగం అయితే కృష్ణాలో రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 15% మాత్రమే ఉండేది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్ర విభజనలో కూడా సెక్షన్ 84 ను పెట్టి నీళ్ల పంపకాలు చేయాలని చెప్పి మనకు అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ మనకు రక్షణలు కల్పించింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అని చెప్పి నేను బుక్ పట్టుకొని చదివింది. ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇందులో ఎక్కడ రక్షణలు కల్పించింది? నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 11th షెడ్యూల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో ప్రాజెక్టులు చేర్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రక్షణ కల్పించింది అని మాట్లాడింది. ఐ టేక్అవుట్ పేజ్ నంబర్ 118 11th షెడ్యూల్. ఇందులో పారాగ్రాఫ్ 10 లో పెట్టినవి కేవలం అంద్రినీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు. మన తెలంగాణ రెండే పెట్టిండ్రు, కల్వకుర్తి, నెట్టంపాడు. మన పాలమూరు ఎత్తిపోతలు పెట్టలే, మన దిండి ఎత్తిపోతల పథకం పెట్టలే. 11th షెడ్యూల్లో అవి ఉండుంటే ఇవాళ మనకు అనుమతులు వస్తుండే, మనం ఆ ప్రాజెక్టులు కొనసాగించుండే వాళ్ళం. ఇలా కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్, మన విద్యార్థి యువకులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్, మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్. చివరికి రాష్ట్ర విభజనలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండిని 11th షెడ్యూల్లో పెట్టకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రక్షణలు కల్పించింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే. ఏం రక్షణలు కల్పించింది? పాలమూరు పెట్టకపోవడం రక్షణనా? దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా? నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా? సొల్లు వాగుడు వాగుతా ఉన్నాడు. ఈ రకంగా నాడైనా నేడైనా ఇవాళ తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ అక్షర సత్యమైనవి. నాడు అట్ల ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పితామంటారు. కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు. ఇప్పుడు మళ్లీ
గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టిండ్రు, పాలమూరు మీద పగబట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఆయన సిడబ్ల్యూసిలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇవాళ 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఇవాళ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ను నడిపి ఈ నిమిషం ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్షగట్టి ఈ రోజు పండబెడతా ఉన్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆనాడు కేసీఆర్ గారు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న విద్యాసాగర్ రావు గారు శ్రీశైలం సోర్స్ గా మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని పాలమూరు ప్రాజెక్టును కడితే 2 సంవత్సరాల నుంచి ప్యాకేజ్ 3లో ఉన్న బుడ్డ కాలువ పూర్తి చేస్తే ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశాన్ని నువ్వు ఇలా కాల రాసినవు, పాలమూరు మీద పగబట్టినవు. పాలమూరు బిడ్డ అంటావు. పాలమూరు ప్రజలకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ తెలుగుదేశం ద్రోహం చేస్తే ఆ ద్రోహాల పరంపరను కొనసాగిస్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. ఇలా డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి పోతే ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే రాష్ట్రం ఏర్పడక ముందు అంటే 1956కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాం సాగర్ లాంటి, దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకున్న ఆయకట్టు 3000 ఎకరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సూర్యాపేట జిల్లాలో తొలి దశలో మేము చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ఫణిగిరి అనేటటువంటి ప్లేస్ లో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఒక మ్యూజియం లాగా అక్కడ ఫణిగిరిలో దొరికినటువంటి ఎక్స్కవేషన్ విగ్రహాలు ఇప్పటికీ కూడా మా జాగృతి బిల్డింగ్ లో ఉన్నాయి. ఇది మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ చరిత్రను బతికించుకోవాలి, తెలంగాణ చరిత్రను చెప్పాలి ప్రజలకు అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. శివ చేరేపీన కిడ వెనకలలో కనబడుతుంది. చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆనాడు ఇప్పుడు మన దురాస్పల్లి గుట్ట మీద గొల్లగట్టు జాతర ఏదైతే జరుగుతుందో అక్కడ టెంపుల్ లేకుండా ఏం పెద్ద నిర్మాణం లేకుండా గానీ 2008 నుంచి మరి దాదాపుగా అక్కడ మేము పైనకి ఒక్క చైర్మన్ ఉండే, పాపం ఆయన ఒక్కటి తపన పడుతుండే అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కట్టాలని. అప్పుడు కూడా ఆ టైంలో గుట్ట పైకి పోయి దర్శనం చేసుకొని మరి ఇక్కడ గొల్లగట్టు జాతర పెద్దగా జరుగుతుందని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కొట్లాడినటువంటి వాళ్ళం మేము. సో సూర్యాపేట జిల్లా అంటే మలిదశ ఉద్యమంలోనే కాకుండా అంతకు ముందు జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో కూడా బిఎన్ రెడ్డి గారైనా, మల్లు స్వరాజ్యం గారైనా, మల్సూర్ గారైనా, మారోజు వీరన్న గారైనా అనేక మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టినటువంటి గడ్డ. మరి ఈ గడ్డకు సలాం చేస్తూ నిన్నటి నుంచి జాగృతి జనంబాట కార్యక్రమంలో అనేకమైనటువంటి అంశాలను టేకప్ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలిసిందే. అయితే నిన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. ఏంటది? అసెంబ్లీ సెషన్ జరిగింది. అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షం లేదు, కంప్లీట్ గా లేకుండా పాలక పక్షం మాత్రం కృష్ణా నది మీద ఇక అడ్డగోలు అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణా నది నీళ్ల మీద చర్చ అన్నారు. కృష్ణానది నీటి పంపకాలలో, కృష్ణానది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు? 4 రాష్ట్రాలు ఉండాలి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
నిన్న చర్చ జరిగింది దేని మీద? కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్ లో ఏం మాట్లాడొచ్చింది అనే దాని మీద చర్చ జరిగింది తప్పితే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది కృష్ణా నది వాటర్ పంపకాలలో దాని మీద చర్చ జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది అయితే పెట్టిండ్రో దాంట్లోనే తెలంగాణకు అన్యాయం చేసింది. ఆనాడే ఏం చేయాలి వాళ్ళు? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాంట్లో 4 రాష్ట్రాలు కూడా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? 2 రాష్ట్రాలకే అవకాశం ఇచ్చారు. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో మాత్రమే నీటి పంపకాల విషయంలో కావచ్చు, దేని విషయంలో కావచ్చు వీళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉండాలంటారు. ఇవాళ ఈ అంశం నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఏందది అసెంబ్లీలో మాట్లాడితే 100 సంవత్సరాలు ఇది రికార్డు ఉంటుంది, 100 సంవత్సరాల చరిత్రలో ఉంటుంది కాబట్టి నేను కృష్ణా రివర్ మీద మాట్లాడుతున్నాను. నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాల్లో ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైట్ 5 టీఎంసీలు పెంచుకుంది, 10 టీఎంసీలు 5 మీటర్స్ పెంచుకుంది. 5 మీటర్లు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్లు అక్కడ ఆగుతాయి. అంటే 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నదిని కర్ణాటక ఆపుకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరాన్ని రాసి ఆడ పడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి? అసెంబ్లీలో నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే, కృష్ణా నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు? అంటే దాని మీద పట్టింపు లేదు, పొలిటికల్ అన్నట్టు. బీఆర్ఎస్ తిట్టాలి, ఇంకోటి అనాలి తప్పితే కృష్ణా నది నీళ్ల మీద లేదు. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా నదుల లింకేజ్, రివర్ లింకేజ్ ప్యాకేజ్ అనేది జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఏ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వనని చెప్పింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో రాజకీయ లబ్ధి కోసం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్, ఆ అప్పర్ భద్ర ప్రాజెక్ట్ మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి, దాంతో ఏమైతుంది? ఇప్పుడు మన తెలంగాణలో తుంగభద్ర నది ఎక్కడైతే వస్తుందో అది రాకుండా ఈ అప్పర్ భద్రలో చాలా నీళ్ళు ఆపుకుంటారు వాళ్ళు. అంటే కృష్ణా నదిని పరిపుష్టం చేసేటటువంటి తుంగభద్ర నది, డైరెక్ట్ గా కృష్ణా నది మీద కడుతున్నటువంటి ఆల్మట్టి డ్యాము, ఈ రెండిటి మీద కూడా కర్ణాటక డైరెక్ట్ గా దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు నిన్న? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. మీరు పరిష్కారం చేసుకోవచ్చు కదా, చెయ్యరు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.